ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఎన్నో ఆధ్యాత్మికమైన అంశాల్లో మీకు జ్ఞానాన్ని కలిగించే మా ప్రయత్నంలో మరో ప్రయాణం మొదలైంది. ఇప్పుడు యోగ సాంప్రదాయంలో శివుని యొక్క కరుణ గురించి, అతని బోలాతనాన్ని గురించి ఎన్నో కథలున్నాయి. మరి అలాంటి కథనే ఇప్పుడు తన బోలాతనంతో ఇచ్చిన వరం వల్ల ఏర్పడినటువంటి ఇబ్బంది నుండి విష్ణువు కాపాడినటువంటి సందర్భంలోనిది ఈ కథ. మరి ఈ ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలుసుకుందామా? ఆలస్యం ఎందుకు, రండి పద నాతో పాటు. ఒకప్పుడు గజేంద్రుడు అనే పేరు గల ఒక అసురుడు ఉండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ఠతో ఆచరించి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం పొందుతాడు. తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గర ప్రత్యక్షం అవ్వాలన్నది ఆ వరం. ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుడిని పిలుస్తున్నాడు, శివుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన నారదముని, ముల్లోకాల్లో తుంటరైనటువంటి ఈ నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు. గజేంద్రునితో, నీవు శివుడిని పిలిచినప్పుడల్లా వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇలా రావడం వెళ్ళడం ఎందుకు? ఎప్పుడు నీతో పాటే నీలోనే ఉంచేసుకుంటే సరిపోతుంది కదా, అలా నువ్వు అడగొచ్చు కదా అని సలహా ఇస్తాడు. అప్పుడు గజేంద్రుడు అరే ఇది మంచి ఆలోచనే అనుకుని ఆ ప్రకారంగా శివుణ్ణి వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు, నువ్వు నాలోనే ఉండాలి, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు. శివుడు బోలాగా ఒక పిల్లవాడిలాగా స్పందిస్తూ సరే అని ఒక లింగ రూపంలో గజేంద్రునిలోకి ప్రవేశించి అక్కడే ఉంటాడు. సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. దేవుళ్ళు, గణాలు అందరూ శివుని కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఎంత వెతికినా అతడు కనపడడు. ఇక ఎవ్వరు ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టలేకపోతారు. పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళ్తారు. విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడని చెప్తాడు. అప్పుడు దేవుళ్ళందరూ విష్ణువుని, మరి శివుణ్ణి గజేంద్రునిలో నుండి బయటకు ఎలా తీసుకురావాలని వేడుకుంటారు. ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరు అవుతాడు, మరణం లేనివాడు అవుతాడు. ఎప్పటిలానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు. దేవుళ్ళందరూ శివభక్తుల వలె వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోనికి వచ్చి గొప్ప భక్తితో శివుణ్ణి పొగుడుతూ పాటలు పాడుతూ శివుని భజనలు చేస్తూ ఉంటారు. గొప్ప శివభక్తుడైనటువంటి గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. శివుని భక్తుల వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడికి వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు, పాడుతారు, ఆరాధిస్తారు. ఇక ఆయన కోసం నృత్యం కూడా చేస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేక ఆ భక్తి పారవశ్యంతో ఇక స్పందించక తప్పదు. కాబట్టి తాను గజేంద్రుని ముక్కలు చేసుకుంటూ అతని నుండి బయటికి వస్తాడు. ఈ విధంగా తన వరం వలన ఇబ్బంది పడ్డటువంటి శివుణ్ణి శ్రీ మహావిష్ణువు కాపాడడం అనేది జరిగింది.